నేడు లగచెర్లలో ఎస్టీ కమిషన్ బృందం పర్యటించనుంది. గిరిజనులపై దాడి వివరాలను ఆ టీం తెలుసుకోనుంది. వివరాలు మనకు నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, ఇవాళ ఎస్టీ బృందం లగచెర్లలో పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వికారాబాద్ జిల్లా లఘుచెర్ల ఘటనపై అధికారులు అలాగే కలెక్టర్లపై జరిగిన దాడిని తెలుసుకునేందుకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతోడు సుశీల్ అలాగే డైరెక్టర్ పీకే రెడ్డి అలాగే అశోక్ కుమార్ బృందం నేడు 12 గంటలకు లఘుచెర్ల గ్రామానికి చేరుకుని అక్కడ కలెక్టర్ తో పాటు ఇతర అధికారులపైన కూడా జరిగినటువంటి దాడి పట్ల కూడా పూర్తిగా విచారణ కొనసాగించినారు. ఇప్పటికే జాతీయ కమిషన్ కూడా స్థానికంగా ఉన్నటువంటి లఘుచెర్ల రోడ్డు తన గ్రామస్తులు కూడా అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన వాస్తవ ఘటనలను తెలుసుకునేందుకు గాను నేడు బృందం మరి కాసేపట్లో లఘుచెర్ల గ్రామానికి చేరుకున్నది. ఆ తర్వాత లఘుచెర్ల గ్రామంలో పూర్తిగా వారిని విచారించిన తర్వాత ఏం జరిగింది, అసలు వాస్తవ ఘటనకు సంబంధించినటువంటి వాస్తవాలను కూడా తెలుసుకునేందుకు ఈ బృందం అక్కడికి రాబోతుంది. ఆ తర్వాత నేరుగా సంగారెడ్డి జిల్లా జైలుకు చేరుకుని అక్కడ బాధితులు అరెస్ట్ అయిన వారిని కూడా కలిసి వారితో కూడా వివరణ సేకరించినారు. ఆ తర్వాత కూడా ఎస్సీ కమిషన్ సంబంధించిన బృందం కూడా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి ఆదేశాలు ఇస్తారనేది కూడా ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 25 మందిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతను కూడా అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన నిందితుడైనటువంటి సురేష్ ఇప్పటి వరకు అయితే అక్కడ కనిపించలేదు. అతను పోలీసులు మాత్రం తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఘటనతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం అయిన పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఇప్పుడు మరి కాసేపట్లో గ్రామానికి రాబోతున్న సందర్భంగా అధికారులు కూడా అక్కడికి చేరుకోబోతున్నారు. సంఘటనకు సంబంధించి ఇరు వర్గాలు కూడా వాదనలు కూడా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే 3 గంటల ప్రాంతంలో బీజేపీ ఎంపీలు కూడా డీకే రమణ అలాగే కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటెల రాజేందర్ కూడా గ్రామానికి చేరుకొని అక్కడ బాధితులను కూడా పరామర్శించి వాటి నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. అంతకుముందు కూడా వీరు సంగారెడ్డి జిల్లా జైల్లో ఉన్నటువంటి అరెస్ట్ అయిన బాధితులను కూడా నిందితులను కూడా కలిసి వారితో కూడా వివరాలు సేకరించినారు. మొత్తం చూస్తే ఈ రోజు లఘుచెర్ల గ్రామంలో వైపు జాతీయ ఎస్టీ కమిషన్ తో పాటు అలాగే ఎంపీల బృందం బీజేపీ ఎంపీల బృందం కూడా లఘుచెర్ల గ్రామాన్ని సందర్శించి వివరాలు సేకరించనున్నారు. జోష్న. రైట్ నరేంద్రచారి.